హలో, నేను మిస్సెస్ ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి సాంకేతిక పరమైన అంశాల మీద చర్చించుకున్నారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ అలాగే అవేర్ 2.0 టెక్నాలజీ ద్వారా పరిపాలనలో ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అనే దాని మీద చర్చించుకున్నారు. ఆ సందర్భంగా డాక్యుమెంట్స్ని ఎలా సేవ్ చేస్తున్నారు అని చెప్పి బిల్ గేట్స్ అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని. అందుకే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆల్రెడీ డిజిటలైజ్ చేస్తున్నాము, అవేర్ 2.0 ద్వారా అప్డేట్ చేస్తున్నాము, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆర్టీజీఎస్తో పాటు వాట్సాప్ పాలన, దాని నుంచి దాదాపుగా 1000 సేవలను అందించడం, 1000 రకాల సేవలను అందించడం ప్రజలకు, వీటన్నిటి మీద ఆయనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది. ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలని డెవలప్ చేయడానికి సహాయ సహకారాలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వికసిత్ భారత్లో భాగంగా విజన్ 2047ని ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎలా తయారు చేశారో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇదే 2020 విజన్ గురించి అప్పట్లో దాదాపు 25 సంవత్సరాల క్రితం బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఇన్స్పైర్ అయినటువంటి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు. అదే చేంజ్ ఓవర్, గేమ్ చేంజర్ హైదరాబాద్కి, ప్రత్యేకించి తెలంగాణకి. ఇప్పుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా ఏదో ఒక గేమ్ చేంజర్గా ఉండేటువంటి ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో బిల్ గేట్స్ రావడం అంటే మాటలు కాదు, అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో పూర్వం ఉన్నటువంటి పరిచయాల కారణంగా మాత్రమే ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో విజనరీ, మరొకళ్ళేమో ఇన్నోవేటర్ బిల్ గేట్స్, విజనరీ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరు కలయికతోటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండేలా ప్రాజెక్టులు అనౌన్స్ చేయబోతున్నారు. ఒకటి, ఇదే రోజు, ఎగ్జాక్ట్గా ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ బదులుగా అసలు గ్రామాల్లో ఏ విధంగా డిజిటలైజేషన్ చేయాలి, ఏ విధంగా సాంకేతికపరమైనటువంటి మొత్తం సేవలను అందించాలి అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేస్తుంది. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నారా కోడూరు అనేటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి ఒక అచీవ్మెంట్ కింద భావిస్తూ ఉన్నారు. సో ఇంతకీ ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద మనం మరింత లోతుగా విశ్లేషించిన ప్రయత్నం చేద్దాం. అయితే టెక్ గురు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు టెక్నాలజీ పరంగా అనే దాని మీద ఆరా తీసేవాళ్ళని చెప్పి ఆయనే చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. సో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ కలిసి ఏం చేస్తున్నారు అనేది కూడా ఆరాధిస్తారు. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా టెక్నాలజీ పరంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వేగంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా దేశం మొత్తం మీద 3 గ్రామాలని ఎంపిక చేసుకుంటే ఫిజిటల్ అనేటువంటిది, డిజిటల్ కాదు ఫిజిటల్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొని ఆ 3 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నారా కోడూరుని ఎంపిక చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క గుడ్ విల్, ఆయనకున్నటువంటి బ్రాండ్ వాల్యూ ఉపయోగపడిందని చెప్పి చెప్పచ్చు. ఇందుకే అదేంది ఫిజిటల్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఇది ఫిజిటల్ సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు. ప్రయోగాత్మకంగా దేశంలో 3 గ్రామాలు తెలుగు రాష్ట్రాల నుంచి నారా కోడూరు ఎంపిక 22న ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. గ్రామీణ భారతంలో డిజిటల్ అంతరాన్ని తగ్గించి ఆధునిక సాంకేతిక సేవలను పల్లెవాసులకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్ విభాగం ప్రయోగాత్మకంగా సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. సో రాబోయే రోజుల్లో రాబోతుంది సమృద్ధి గ్రామ ఫిజిటల్ సర్వీసెస్. వీటి ద్వారా విద్య, ఆరోగ్యం, సంరక్షణ, వ్యవసాయం, ఈ గవర్నెన్స్ తదితర సేవలను కొన్నింటేమో ఉచితంగా, కొన్నింటేమో నామమాత్రం ఫీజుతోటి అందుకోవచ్చు. గ్రామాలకు చేరువ
చేయడానికి సిద్ధమవుతుంది. ఇందుకు తొలివిడతగా దేశంలో 3 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు ఒకటి. ఇక్కడ సమృద్ధి కేంద్రం ఏర్పాటుకు కార్పస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్తో మిగిలిన 2 ప్రయోగాత్మక గ్రామాలైన మధ్యప్రదేశ్లోని అరి ఉమ్రీలో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్, ఉత్తరప్రదేశ్లో చౌరావాలాలో ఐనోవేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్తో డిఓటి ఒప్పందాలు కుదుర్చుకుంది. గత ఏడాది అక్టోబర్లో సంతకాలు పూర్తి కాగా అప్పటి నుంచి నారాకోడూరులో 3 సార్లు గ్రామ సభలు నిర్వహించి పనులు ముమ్మరం చేశారు. ఈ పల్లెను ఎంపిక చేయడానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకున్నారు. ఈ సమృద్ధి కేంద్రాన్ని ఈ నెల 22న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించినట్లు సమృద్ధి కేంద్ర నోడల్ అధికారి చెప్పారు. సో హెల్త్ ఏటీఎం, సో మామూలుగా హెల్త్ ఏటీఎం అంటే మనకి మనీ వస్తుంది అని ఏటీఎంలో అని తెలుసు, కానీ హెల్త్ ఏటీఎం ఏంటిది? నారాకోడూరులోని సచివాలయ భవనంలో సమృద్ధి కేంద్రం ఏర్పాటైంది. ఇందులో హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేశారు. దీని ద్వారా 60 రకాల పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా వైద్యులకు ఆ వివరాలు చేరడానికి, వారి నుంచి సలహాలు సూచనలు పొందే సౌకర్యం కల్పించారు. ఈ కేంద్రంలో స్కిల్ ల్యాబ్ పెట్టారు. ఇక్కడ విద్యార్థులు VR టెక్నాలజీ సాయంతో 3D కింద అవసరమైన సమాచారం, వైజ్ఞానిక అంశాలను తెలుసుకునే ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులు తమ పొలాలకు పురుగు మందులు పిచికారీ చేసుకోవడానికి వీలుగా మరో విభాగం, ఈజీ మార్ట్లో రైతులు స్థానికులు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించుకోవడానికి ఇంకో విభాగం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో టీవీని కంప్యూటర్గా మార్చుకొని ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ప్రధాన సేవలు ఏంటంటే విద్యా నైపుణ్యం, స్మార్ట్ తరగతులు, VR ఆధారిత అభ్యాసం, వ్యవసాయం, IoT ఆధారిత నేల పరీక్షలు, డ్రోన్ సహకారం, స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ, టెలి కన్సల్టేషన్లు, ఆరోగ్య ఏటీఎంలు, గవర్నెన్స్, పౌర సేవలు, డాక్యుమెంటేషను, ఫిర్యాదుల పరిష్కారం సహాయపడుతుంది, కామర్స్, ONDC డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక డిజిటల్ బ్యాంకింగ్ చెల్లింపులు, కనెక్టివిటీ, గ్రామీణ నెట్వర్క్, పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు, భారత్ నెట్ FTTHను బలోపేతం చేయడం. ఇది సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ కేంద్రాలంటే. సో ఈ కనుక ఏర్పడితే గ్రామాలన్నీ కూడా మొత్తం టెక్నాలజీతోటి ఉండిపోతాయి. ఫస్ట్ నారాకోడూరుని చేస్తున్నారు. దేశంలో 3 ప్రాంతాలను తీసుకుంటే మధ్యప్రదేశ్లో ఒకటి, అలాగే ఉత్తరప్రదేశ్లో ఒకటి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం నారాకోడూరుని తీసుకున్నారు. ఇది ఫిజిటల్ కేంద్రాలు. ఈ ఫిజిటల్ కేంద్రాలు ఏర్పాటైతే టోటల్గా పండించిన పంటని అక్కడి నుంచే ఆన్లైన్లో మార్కెట్ చేయొచ్చు. అలాగే ఏ సేవనైనా సరే ఆ కేంద్రాల నుంచి చేయొచ్చు. చదువు దగ్గర నుంచి అన్ని రకాల సేవల్ని సాంకేతిక పరంగా ప్రజలకి అందుబాటులో ఉంచడం ఈ ఫిజిటల్. మరి ఈ ఫిజిటల్ కేంద్రాల ఏర్పాటు చేయడానికి 22వ తారీఖున శ్రీకారం చుడుతున్నారు. అందుకంటే ముందు బిల్ గేట్స్ వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఇన్నోవేషన్ అనేది ప్రపంచానికి తెలుసు. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్ సినారియో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారేలాగా బిల్ గేట్స్ తన ఫౌండేషన్ ద్వారా టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగాన్ని, విద్యని, వైద్యాన్ని, ఈ రంగాలని కంప్లీట్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 ఉంచడానికి చంద్రబాబు గారు ఏదైతే చేస్తున్నారో దానికి సహాయ సహకారాలు అందించడానికి బిల్ గేట్స్ అన్ని రకాల తోడ్పడతానని చెప్పి హామీ ఇచ్చినట్టు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. మరి దట్ ఈస్ చంద్రబాబు. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ యూ.